బడవా ఏందిరబ్బా ఇదే పాడగట్టని శవాల మాదిరి ఒక్కొక్కడు ఇట్టబడి ఉన్నాడా? అందరికీ అన్ని పార్ట్లు పగిలిపోయాయి సార్. అన్ని కవుకు దెబ్బలే. ఒక్కొక్కడు లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుంది సార్. ఈడేందయ్యా స్టాండింగ్ ప్యాసింజరా? ఎరా సుప్పిగా బెత్త దొరకలా నీకా? వాళ్ళందరూ లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుందండి. వీడు పడుకోవడానికే 10 నెలలు పడుతుందండి. అమ్మో పార్ట్లు విరిగిపోయినాయి. కొన్ని పంట బడా అయితే జోగ్యా వీళ్ళందరినీ ఇరగొట్టింది ఆ పంతులు గడేనంట. చెప్పాను కదా సార్, అతనే ఈసారి టచ్ లోకి వెళ్తే మీకు ఇదే గతని చెప్పాడంటండి. గమనుడా మొయ్యాడికి అంకిరెడ్డి అంటే పెంకి అనుకున్నా. టెంకెరా టెంకె. రేపు తెల్లారేలకే మా నెల్లూరు నుంచి నాటు రౌడీలను పిలిపించా, వాడిని రప్పించా, వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడి పచ్చడిగా జత కొట్టించా. 6 నెలలు కాదు రే, సంవత్సరం పాటు కొట్టు లేకుండా వదిలేయండిరా. ఏదో సన్నాసాలను తెలియకుండా కొట్టిన పాపానికి ఇంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే. వదిలేయండిరా. ఎందుకు ఏం జరిగిందిరా? అబ్బా చంపడానికి నీడకు తెచ్చిందే వీళ్ళను కొట్టు. ఆ ఎదవల్ని కాదు, మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రౌడీల్ని. వీళ్ళను కొట్టు, అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకెని. సార్ అక్కడే నన్ను బాది ఎత్తుకొచ్చారు సార్. ఇంకా కొట్టారంటే ఇతడైపోతాను. వదిలేయండి సార్. ఆనే పడిందా తడి? అబ్బయ్యా ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ? మామూలుగా కొట్టలేదు సార్, ఈసారు ఇలా 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 కొట్టారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే శాల్తీలు ఇలాగే వచ్చారు సార్. ఇలా 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 బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైప్ లో వచ్చారు సార్. నేను ఇలా ఇలా తిరిగాను సార్. తిరిగి 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 సార్. కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది సార్? చూడండి సార్, చూడండి సార్. ఏందయ్యా చూసేది? పెన్నాడేది దేవా? చూడండి సార్, సార్ చూడండి సార్. తర్వాత ఈ ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్. సార్ నా సంగతి సరే, ఇంకా మా బాసు చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు నాకు బళ్ళా, నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను కూర్చోలా, నిలబడ్డా. ఇలా నిలబడున్న మా బాసుని బడవ నిలబడ్డా. అయితే కూర్చుంటా. ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే. ఇంకోసారి మా చౌదరి గారి జోలికి వచ్చావో పడేవి పాడే దెబ్బలు. గుర్తుంచుకో.